హాయ్! ఈరోజొచ్చిందని మనము సిమెంటిక్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాము. సిమెంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏమి? అసైడు, హెడరు, ఫుటరు, అసైడు, సెక్షను, ఆర్టికలు. వీటిని మనమేమంటాము? సిమెంటిక్ ఎలిమెంట్స్ అంటారు. ఈ సిమెంటిక్ ఎలిమెంట్స్‌నొచ్చిందనేసి HTML4లో లేవనమాట. ఈ HTML5లో ఇంట్రొడ్యూస్ చేశారనమాట. వీటిని HTML5లోనే యూజ్ చేస్తాము. ఇది కొత్తగా వచ్చినటువంటి HTML5 యొక్క కొత్తగా వచ్చినటువంటి ఫీచర్స్ అనమాట ఈ సిమెంటిక్ ఎలిమెంట్స్ అనేవి. సిమెంటిక్ ఎలిమెంట్స్ అంటే దేన్నంటారంటే, ఇప్పుడు ఇది సపోజ్ ఇక్కడ నేను చూపెడతాను చూడండి. ఇదనుకోండి ఎక్కడనింకా ఇప్పుడు ఈ లైన్‌నింకా ఇది మొత్తాన్ని నేనేమంటాను? హెడర్ అంటాను. ఓకే. నెక్స్ట్ ఇదొచ్చిందనేసేమి అసైడ్ అంటాం. అంటే ఎక్కడనింకా ఇప్పుడు ఇది మొత్తం ఇక్కడ కనపడుస్తాంది చూసారా? మనమేమంటాము? అసైడ్ అంటామనమాట. అసైడ్ అని తర్వాత మళ్ళీ నేనేం చేస్తాను? ఇది ఆర్టికల్ అనుకోండి. ఇది ఆర్టికల్. ఇక్కడనింకా ఇది మొత్తం ఆర్టికల్. దీన్ని మనమేమంటాము? ఆర్టికల్ అనేసి అంటామనమాట. ఈ ఆర్టికల్‌లో ఇప్పుడు ఇది హెడరు, అసైడు, ఆర్టికలు. నెక్స్ట్ నావిగేషన్. నావిగేషన్ అనేదేమి ఇది. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా? ఈ మెనూస్ ఉంది చూసారా? దీన్నేమంటాము? నావిగేషన్ అంటాం. నెక్స్ట్ ఇంకోటేది సెక్షన్. ఇప్పుడు ఇదనుకోండి ఇది ఒక సెక్షన్. అర్థమైందా? నెక్స్ట్ ఇది ఒక సెక్షన్. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఈ అసైడ్‌లోనే దీన్ని కూడా మనం ఒక సెక్షన్‌గా కన్సిడర్ చేయొచ్చనమాట. వీటినన్నిటిని మనం ఏమంటాము? సిమెంటిక్ ఎలిమెంట్స్ అంటాం. ఏమేమొస్తాయి సిమెంటిక్ ఎలిమెంట్స్‌లో? ఫస్ట్ వచ్చిందని హెడర్ అని చెప్పాను. నెక్స్ట్ అసైడు అంటే సైడ్ బార్ అనమాట. ఈ సైడ్‌లో వచ్చేదిన్ని మనమేమంటాము? అసైడ్ అంటాము. నెక్స్ట్ నావిగేషన్ అంటాం. ఇది ఈ విధంగా ఉంటాయి. అంటే ఒక దీన్ని ఇంకా ఇంకో దీనికి పోవడానికి దీన్ని యూజ్ చేస్తామనమాట నావిగేషన్. ఇక్కడ నావ్ ఉంది. ఇక్కడ నావ్ ఉంది. నెక్స్ట్ ఇంకోటేమి ఆర్టికల్. అంటే ఇక్కడ ఈ ఆర్టికల్ కంటెంట్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్‌లో కూడా మళ్ళీ ఏముంటుంది? సెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్స్ అనేది ఆ సైడ్‌లో కూడా ఉంటుందనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఫుటర్. ఫుటర్ అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చాను గదా! ఇప్పుడు ఇది ఫుటర్ అంటారు. ఈ పోస్ట్‌కి దీన్నేమంటాము? ఫుటర్ అంటారు. ఈ ఫుటర్‌లో గూడా మళ్ళీ ఏముంది? ఇక్కడ చూడండి ఇది నావిగేషన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ ఉంది. సో, దీన్ని మొత్తాన్ని అంటే ప్రతి ఒక్క సెక్షన్‌లోనూ ఒక హెడరు, ఫుటరు, అసైడ్ అనేది ఉంటుంది. అంటే ఇది ఎందుకురా అంటే కంటెంట్‌ని ఈజీగా అండర్‌స్టాండింగ్ అంటే లేఅవుట్‌ని ఈజీగా అండర్‌స్టాండింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. అంటే ఒక సెక్షన్‌లోనే మనం ఏం చేయొచ్చు? దీన్ని డిఫరెంట్‌గా క్రియేట్ చేయొచ్చనమాట. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను అన్నిటిని కలిపి. ఇప్పుడు నేను మీకు వీటికి డ్రా చేసి చూపెడతాను. మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎలా ఏమి అనేది మీకు ఈజీగా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తన్నాను, ఇది హెడర్. ఓకే. ఇది ఒక వెబ్ పేజ్ అనుకోండి. వెబ్ పేజ్‌లో వచ్చిందని ఏముంటుంది? హెడర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేనేం చేస్తన్నాను, దీంట్లోనే మళ్ళీ నేనేం చేస్తాను, మెనూని తీసుకుంటాను. ఓకే. ఈ మెనూని దీంట్లో ఉంటుంది. అర్థమైందా? మెనూ. నెక్స్ట్ నేనేం చేస్తన్నాను, సైడ్ బార్ తీసుకుంటాను. ఇలా. ఇప్పుడు ఇది సైడ్ బార్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చిందనేసి నేనేం చేస్తన్నాను, ఇది మొత్తము నేనేం తీసుకుంటున్నాను, ఇది ఆర్టికల్. ఓకే. ఇదొచ్చిందనేసి ఆర్టికల్ వచ్చిందనేసి ఓకే. ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది కదా! నెక్స్ట్ ఇంకోటేమి ఫుటర్. నెక్స్ట్ ఫుటర్ అన్నమాట. ఈ ఫుటర్ అనేది ఎక్కడుంటుంది? ఇక్కడుంటుంది. ఓకేనా? ఫుటర్‌కొచ్చిందనేసి ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమవుతుందనుకుంటా. మనకు వెబ్ పేజ్‌లో వచ్చిందనేసి మామూలుగా ఇక్కడ మీరు ఏ వెబ్ పేజ్ తీసుకున్నా కూడా కానీ ఇదొచ్చిందనేసేమి హెడరు. నెక్స్ట్ ఈ ఆరెంజ్ కలర్ వచ్చిందనేసేమి నావిగేషను. నెక్స్ట్ ఇదొచ్చిందనే ఆర్టికల్ కంటెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇదొచ్చిందనేసేమి దీన్నేమంటాము అసైడు. నెక్స్ట్ ఇదొచ్చిందనేసేమి దీన్నేమంటాము ఫుటర్ అంటాం. వీటి మొత్తాన్ని ఏమంటాము సిమెంటిక్ ఎలిమెంట్స్ అంటామన్నమాట. వీటి మొత్తాన్ని మనమేమంటాము సిమెంటిక్ ఎలిమెంట్స్ అంటాము. ఇప్పుడు మీకు ఒక పిక్చరు మీకు బాగా అర్థమైందనుకుంటాను. ఒక సిమెంటిక్ ఎలిమెంట్స్ అంటే హెడరు, నావిగేషను, నావు, అసైడు, ఆర్టికలు, సెక్షను నెక్స్ట్ ఇది. ఇప్పుడు దీంట్లో వచ్చిందని ఇప్పుడు ఈ నావిగేషన్ అనేది దీన్ని ఇప్పుడు ఇక్కడ వచ్చిందనేసి నేనేం చేస్తన్నాను, ఇంకోటి తీసుకుంటాను. సెక్షన్స్ అన్నమాట. సపోజ్ నేనిక్కడ ఒక సెక్షన్ తీసుకుంటున్నాను. ఓకే. నేనేం చేస్తన్నాను, మళ్ళీ ఇంకో ఒక సెక్షన్ తీసుకోవచ్చు. అంటే ఒక ఆర్టికల్‌లో మనకు కావాల్సినటువంటి సెక్షన్‌లు మనం తీసుకోవచ్చనమాట. ఈ హెడర్‌లో వచ్చిందనేసి ఇంకో హెడర్‌ని తీసుకోలేము. కానీ ఇక్కడ ఆర్టికల్‌లో వచ్చిందనేసి హెడర్‌ని తీసుకోవచ్చు. అర్థమవుతాందా? ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఇప్పుడు ఇది మీకు బేసిక్ కాన్సెప్ట్ అర్థమైంది గదా! ఇప్పుడు ఇదొచ్చిందనేసేమి హెడరు, ఇదొచ్చి నావివ్, ఇదొచ్చిందనేసి అసైడు, ఇదొచ్చి ఫుటరు, నెక్స్ట్ ఇదొచ్చిందని గ్రీన్ కలర్ వచ్చి ఆర్టికలు, దాంట్లోనే ఇదొచ్చిందనేసేమి సెక్షన్ అన్నమాట. దీన్ని కలర్ చేంజ్ చేద్దాం. సెక్షన్స్ అన్నమాట. నువ్వు ఇలా ఒక ఆర్టికల్‌లో మామూలుగా మన వెబ్‌సైట్‌లన్నీ కూడా ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయన్నమాట. అంటే ఒక కంటెంట్‌ని మనము ఈ విధంగా డిఫరెంట్‌గా లేఔట్ చేస్తామన్నమాట. ఇప్పుడు మీకు ఒక పిక్చర్ వచ్చిందనుకుంటా సిమెట్రిక్ ఎలిమెంట్స్ అంటే ఏమి అనేది? ఏమి? ఇది అర్థమైంది కదా! మీకింకా ఏమన్నా దీంట్లో డౌట్స్ ఉందా? ఇప్పుడు సెక్షన్ ఎలిమెంట్స్ అంటే ఏమి? సిమెట్రిక్ ఎలిమెంట్స్ అంటే ఏమి అనేది మీకు క్లారిటీ వచ్చిందనుకుంటాను. మీకింకా ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. నాకు మెసేజ్ చేయండి. లేదా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఈ లింకులు ఇస్తాను. ఒకసారి మీరు చూసినారు అంటే మీకే బాగా అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము. ఇప్పుడు ఏమి అనేది? ఇక్కడ నావిగేషన్ హెడర్ ట్యాగ్ అంటే హెడర్ గురించి మీరు చూసారన్నమాట. అంటే ఇప్పుడు మీకిక్కడ
ఇప్పుడు ఇది అసైడ్ అనుకోండి. ఇక్కడ నువ్వు ఒక హెడర్ మెనూని తీసుకోవచ్చు అసైడ్ లోపల. ఈ ఆర్టికల్ అనుకోండి. ఈ ఆర్టికల్‌లో నువ్వేం చేయొచ్చు, ఒక హెడర్ మెనూని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఫుటర్ అనుకోండి. ఫుటర్‌లో హెడర్ మెనూని తీసుకోవచ్చనమాట. సెపరేట్‌గా ఫుటర్ లోపల మనం హెడర్ మెనూని తీసుకోవచ్చు. ఇక్కడ ఇది ఆర్టికల్ అనుకోండి. దీని లోపల మనము ఒక హెడర్ మెనూని తీసుకోవచ్చనమాట. అదే ఇక్కడ చెప్పింది. అర్థమవుతుందా? దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నెక్స్ట్ చూద్దాము. నావిగేషన్ మెనూ అనేదేమి, ఈ నావిగేషన్ మెనూ కూడా మీరు ఇక్కడ చూడండి. ఎలిమెంట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ బ్లాక్స్ ఫర్ నావిగేషన్. సైట్ వైడ్ నావిగేషన్ మెనూ అంటే నేను ఇప్పుడు ఇక్కడ చూపెట్టాను చూసారా? ఇది సైట్ వైడ్ నావిగేషన్ మెనూ అనమాట. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ పోవడానికి దీన్ని యూజ్ చేస్తాము. అలాగే దీన్ని మనము ఇక్కడ కూడా ఆ సైడ్‌లో కూడా యూజ్ చేయొచ్చు. అంటే సేమ్ ఈ నావిగేషన్ మెనూని మనము ఆ సైడ్‌లో యూజ్ చేయొచ్చు, ఫుటర్‌లో యూజ్ చేయొచ్చు, హెడర్‌లో యూజ్ చేయొచ్చు, కంటెంట్‌లో ఆర్టికల్‌లో కూడా మనము యూజ్ చేయొచ్చనమాట. అదే ఇక్కడ ఇచ్చింది. సైట్ వైడ్ నావిగేషన్ హౌఎవర్ లింక్స్ ఇన్ ది ఫుటర్ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రైవసీ అంటే ఫుటర్‌లో మామూలుగా మనకు టర్మ్స్, కండిషన్స్ ఇవంతా ఉంటాయి చూసారా? అక్కడ కూడా నావిగేషన్ ఎలిమెంట్‌ని మనము యూజ్ చేయొచ్చనమాట. ఈ నావిగేషన్ ఎలిమెంట్‌ని మనము ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. వీటినొచ్చిందని ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్ట్‌లో మామూలుగా మనము యూజ్ చేస్తాము. అర్థమైందా? ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్ట్‌లో దీనిలో మామూలుగా యూజ్ చేస్తాము. ఎలా అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ విధంగా అనమాట. అర్థమైందా? నెక్స్ట్ హెడర్‌లో దీన్ని మనము అంటే హెడర్ లోపల నావిగేషన్ మెనూని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ లోపల కూడా మనం ఏం చేస్తాము? నావిగేషన్ మెనూని యూజ్ చేస్తామనమాట. అదే ఇక్కడ ఇచ్చారనమాట. నేనిప్పుడు మీకు ఇక్కడ చెప్పింది అర్థమైంది కదా! ఈ నావిగేషన్ మెనూని వీటిల్లో యు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అసైడ్. అసైడ్ ఎలిమెంట్ ఈస్ యూజ్డ్ టు డినోట్ ద కంటెంట్ ఇండైరెక్ట్‌లీ రిలేటెడ్ టు ద కంటెంట్ అరౌండ్ ఇట్. అంటే మన కంటెంట్‌కి అరౌండ్‌గా ఉండేటువంటి దానికి సంబంధించిన మొత్తాన్ని దీన్నేమంటాము? అంటే ఈ సైడ్ బార్ అనమాట. అంటే జస్ట్ ఇప్పుడు ఇది ఒక వెబ్‌సైట్ లేఅవుట్ అనుకోండి. ఈ వెబ్‌సైట్‌లో దీన్ని మనం ఏమంటాం దీన్ని అసైడ్ అంటాం. ఈ అసైడు ఈ వెబ్‌సైట్ ఆర్టికల్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లస్ నావిగేషన్ లింక్స్ ఉంటాయి. అంటే సైట్‌కి సంబంధించినటువంటి నావిగేషన్ లింకులు కూడా ఉంటాయన్నమాట దీంట్లో. అదే ఇక్కడ ఇచ్చిండేది. నెక్స్ట్ ఆర్టికల్ అంటే ఇది వచ్చిందని ఆర్టికల్‌కి బయటుంది. ఇక్కడ ఆర్టికల్ గ్రీన్ కలర్‌లో ఉండేది. దానికి బయటే ఉంటుందన్నమాట. దాంట్లో ఆ సైడ్‌లో ఏముంటుంది సైడ్ బారు, రిలేటెడ్ ఇవంతా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్టికల్ లోపల కూడా మనం ఏం చేయొచ్చు, దీన్ని యూజ్ చేయొచ్చన్నమాట. స ఆ సైడ్‌ని ఇప్పుడు ఇదనుకోండి, ఈ ఆర్టికల్ గ్రీన్ కలరు దీంట్లో వచ్చిందనేసి మనం ఏం చేయొచ్చు, దీన్ని ఆ సైడ్‌ని యూజ్ చేయొచ్చన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇదనుకోండి నేను ఇక్కడ సెక్షన్ క్రియేట్ చేసినాను. ఈ సెక్షన్స్‌ని నేనేం చేస్తన్నాను, ఇప్పుడు ఇది సెక్షన్ గదా! నేను ఈ సెక్షన్స్‌ని బదులు నేనేం చేస్తాను, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఆర్టికల్ లోపల మళ్ళీ నేనేం చేయొచ్చు, ఒక ఆ సైడ్‌ని నేను ఇక్కడ యూజ్ చేయొచ్చన్నమాట. ఈ విధంగా. అర్థమవుతుందా? అంటే మీకు ముందు ముందు పోతే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను దీన్నేం చేస్తన్నాను, కాపీ చేసుకొని అంటే సెక్షన్సు, నెక్స్ట్ ఆ సైడ్‌ని, నెక్స్ట్ సెక్షన్సు. అంటే ఒక ఆర్టికల్ లోపల కూడా మనం యూజ్ చేయొచ్చనమాట. ఆ సైడ్‌ని. అంటే యాస్ ఎ సైడ్ బార్‌గా మనము యూజ్ చేయొచ్చనమాట. అర్థమవుతుందా? అంటే జస్ట్ అది మెయిన్ ఆర్టికల్ కాకుండా ఒక సైడ్ పర్పస్ కోసము మనము ఏదైనా ఒక కంటెంట్‌ని మెన్షన్ చేయడానికి, దాని లింకులు మెన్షన్ చేయడానికి యూజ్ చేస్తామనమాట. అర్థమైందా? నెక్స్ట్ సెక్షను. ఇప్పుడు సెక్షన్ గురించి మీకు నేను చెప్పేసినాను ఆల్రెడీ. మీకు బాగా అర్థమైపోయిందనమాట. ఇదొచ్చిందనేసి సెక్షన్ ఎలిమెంట్ ఇన్ HTML5 బేసిక్ సెక్షన్ విత్ ఎ హెడ్డింగ్ ట్యాగు. అంటే విత్ హెడ్డింగ్. సెక్షన్ అనేది హెడ్డింగ్‌తో స్టార్ట్ అవుతుందనమాట. దాన్ని సెక్షన్ సెపరేట్‌గా ఒక్కొక్క ఆర్టికల్‌లో ఒక్కొక్క సెపరేట్‌గా మనం ఏం చేయొచ్చు, సెక్షన్స్‌ని యూజ్ చేయొచ్చనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్టికల్. ఈ ఆర్టికల్ లోపల నేనేం చేశాను, సెక్షన్‌ని యూజ్ చేసినాను. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ సైడ్ బార్‌లో కూడా నేనేం చేయొచ్చు, ఈ సెక్షన్‌ని ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చనమాట. అంటే సెపరేట్‌గా యూజ్ చేసిందని నేనిక్కడ దీన్ని కూడా ఇలా యూజ్ చేయొచ్చు. దానికర్థం. మీకిప్పుడు ఒక పిక్చర్ వస్తాననుకుంటాను. నేను మీకు చెప్పేది మీకు బాగా అర్థమవుతాందనుకుంటున్నాను. ఏమి సెక్షన్ గురించి మీకు తెలిసింది గదా! అంటే సెక్షన్ అనేది నువ్వు ఎట్టైనా దాన్ని యూజ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఫుటరు. ఫుటర్ అనేది మామూలుగా వచ్చిందనేసి మనకు ఫుటర్ అనేది ఎలా ఉంటుంది? ఫుటర్ అనేది మామూలుగా కింద ఉంటుందనమాట. ఆ ఫుటర్ వచ్చిందనేసి ఆ పేజ్ యొక్క కంటెంట్ దాని గురించి ఉంటుందనమాట. అంటే ఇక్కడ కంటెంట్ నావిగేషన్ లింక్స్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది సైట్ లైక్ ఎఫ్ఏక్యూ టర్మ్స్, కండిషన్స్ హౌఎవర్ ఇఫ్ ద కంటెంట్ థీస్ టైప్స్ లింక్స్ వ్రాపింగ్ దెమ్ ఫుటర్ ఎలిమెంట్స్ క్యాన్ అపియర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్. సెక్షన్ ఆర్టికల్ అసైడ్. అంటే మన ఆర్టికల్‌లో కానీ మనం ఫుటర్‌ని అంటే ఈ గ్రీన్ కలర్ ఈ ఆర్టికల్‌లో గాని మనం ఫుటర్‌ని యూజ్ చేయొచ్చు. మెయిన్ వెబ్ పేజ్ ఉంది చూసారా? దాంట్లోనూ మనం ఆ ఫుటర్‌ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అలా కాకుండా అసైడ్‌గా ఉంది చూసారా? ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, ఈ ఫుటర్‌ని యూజ్ చేయొచ్చు. ఆర్టికల్ లోపల ఉండేటువంటి వాటిని అంటే ఇప్పుడు మెయిన్ వెబ్ పేజ్‌కి ఇది ఫుటరు. అలా కాకుండా నేనొచ్చిందనేసి నేను ఇక్కడ యూజ్ చేస్తన్నాను. దేనికి? ఇదొచ్చిందనేసి కంటెంట్‌కనమాట. ఆర్టికల్‌కి. ఓకే. ఇదొచ్చిందని ఆర్టికల్‌కి ఫుటర్ అనమాట. ఇప్పుడు గ్రీన్ కలర్‌గా ఉండేదేమి ఆర్టికల్‌లో నేనేం చేస్తున్నాను ఫుటర్‌ని యూజ్ చేస్తాను. అలాగే నేనేం చేయొచ్చు దీంట్లో కూడా నేను యూజ్ చేయొచ్చు. ఆ సైడ్‌లో కూడా నేనేం చేయొచ్చు యూజ్ చేయొచ్చనమాట. ఈ ఆ సైడ్‌లో కూడా నేనేం చేయొచ్చు ఫుటర్‌ని యూజ్ చేయొచ్చనమాట. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందనుకుంటా. ఆ సైడ్ అంటే ఏమి అనేది.
నెక్స్ట్ ఆర్టికల్ అనేది మీకు బాగా అర్థమైంది. ఆర్టికల్ అనేది ఎలా పనిచేస్తుంది, ఏమి అనేది ఇదొచ్చిందనేసి మెయిన్ కంటెంట్ మనము ఒక పేజ్ అనుకోండి. ఆ పేజ్‌లో మనం రాసేటువంటి కంటెంట్ అన్నమాట. దాన్ని మనం ఏమంటాము? ఆర్టికల్ అంటాము. ఇదొచ్చిందనేసి ఆర్టికల్ వచ్చిందనేసి సెక్షన్‌లో గూడా ఒక ఆర్టికల్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ సైడ్ బార్ అనుకోండి. ఈ సైడ్ బార్‌లో ఒక ఆర్టికల్ మెన్షన్ చేసి రాయొచ్చు. నెక్స్ట్ ఇటు సెక్షన్ ఉంది గదా! ఈ సెక్షన్‌లో కూడా నువ్వేం చేయొచ్చు? ఆర్టికల్‌ని మెన్షన్ చేసి రాయొచ్చనమాట. ఇప్పుడు ఇది సెక్షన్ గదా! ఆర్టికల్ లోపల సెక్షన్ ఉంది. ఈ సెక్షన్‌లో గూడా మళ్ళీ నువ్వేం చేయొచ్చు? ఆర్టికల్‌ని మెన్షన్ చేయొచ్చనమాట. ఆర్టికల్ మెన్షన్ చేసి ఆర్టికల్‌ని రాయొచ్చనమాట. మీకు కోడు అవంతా మీకు ఇంకా డీటెయిల్స్‌గా కావాలంటే నేనిక్కడ ఏం చేస్తాను, ఇక్కడ నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. మీరు దీన్ని పోయిందని చూసినారంటే మీకు బాగా అర్థమవుతుంది. ఎలా చేయాలా? ఏమి అనేసి. మీకేదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మీకు బాగా అర్థమైందనుకుంటాను. థాంక్ యూ వెరీ మచ్.